హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ BTS ఎపిసోడ్ నెంబర్ 63. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 years యూట్యూబ్ జర్నీలో మాతో పాటు ఉన్న మరియు ఎవ్రీ టైం మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరే కానీ లేకపోయి ఉంటే మన ఛానల్ ఈరోజు ఈ పొజిషన్లో ఉండేది కాదు. సో థ్యాంక్స్ ఎ లాట్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. క్వశ్చన్స్ లైక్ జిన్పై మిలిటరీ బేస్లో అటాక్ జరిగిందా, BTS బేస్డ్ కే డ్రామా అయిన యూత్ని ఎక్కడ చూడాలి అండ్ దాంట్లో ఉండే డీటెయిల్స్ ఏంటి, BTS వారి 10th యానివర్సరీ స్పెషల్ ఈవెంట్స్ ఏంటి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జిన్పై మిలిటరీ బేస్లో అటాక్ జరిగిందా? మన బ్యాంగ్టన్ స్క్వాడ్లో ప్రెజెంట్ 2 members మిలిటరీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళే మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ అండ్ సన్షైన్ జేహోప్. వీళ్ళిద్దరి సేఫ్టీని మిలిటరీ క్యాంప్ ఇంకా హైప్ వారు ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ మన జిన్ విషయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది జరిగి ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది. అసలు ఇంతకీ మన జిన్కి ఏం జరిగింది? ఈ ఇయర్ జనవరి మంత్లో ఒక నర్స్ అనాథరైజ్డ్గా మన జిన్ను కలిశారు. యాక్చువల్లీ ఆమె B సిటీలో ఉన్న యూనిట్ Cకు చెందిన నర్స్. మన జిన్ ఉండేది మాత్రం 5th డివిజన్ రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్లో. అయితే మన జిన్ ఉన్న ప్లేస్కు వేరే నర్స్ ఉంటారు. ఆమె 5th డివిజన్లో ఉండే వారికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, లేదా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెకప్ చేయాలి. కానీ ఆ నర్స్ కాకుండా యూనిట్ Cలో ఉన్న నర్స్ మిడ్ జనవరిలో జిన్కు ఇంజెక్షన్ ఇచ్చారు. మిలిటరీ క్యాంప్లో ఉండే సోల్జర్స్కు అక్కడి మెడికల్ స్టాఫ్ వారు హెమరాజిక్ ఫీవర్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తారు. ఇది ఒక వైరల్ ఫీవర్. ఇది మోస్ట్లీ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ నుంచి వస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం మంచిదే, కానీ ఏ యూనిట్లో ఉన్న సోల్జర్స్కి ఆ యూనిట్లో ఉన్నవారు మాత్రమే ఇంజెక్షన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. జిన్ ఉంటున్న ప్లేస్లోని నర్స్కి మరియు యూనిట్ Cలో ఉన్న నర్స్కి పరిచయం ఉందంట. అందువల్ల ఆ నర్స్ ఎవరికి చెప్పకుండా జిన్ దగ్గరకు వచ్చి తనకి ఇంజెక్షన్ ఇచ్చారు. అంతేకాక జిన్ను ఆటోగ్రాఫ్ కూడా అడిగారంట. నిజం చెప్పాలంటే సౌత్ కొరియన్ లాస్ ప్రకారం ఇది ఒక క్రైమ్. మిలిటరీ క్రిమినల్ లా ఆర్టికల్ 79 ప్రకారం ఇలా తెలియకుండా మరియు ఎవరికి చెప్పకుండా వేరే యూనిట్కు వెళ్ళడం తప్పు. దీనికి ఆల్మోస్ట్ 1 year వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ నర్స్పై ఇంతకు ముందు కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయంట. ఈమె వేరే డివిజన్స్కి టైలనాల్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారంట. టైలనాల్ అంటే మనం వాడే పారాసిటమాల్ టాబ్లెట్స్ లాంటివి. ఇవి ఫీవర్ సిమ్టమ్స్ ఉన్న వారికి వాడతారు. దీనిపై ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆ నర్స్ అక్కడికి కావాలని వెళ్ళలేదని తమ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పే జిన్ దగ్గరికి వెళ్ళానని చెప్పారు. దీని గురించి కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. వీళ్ళు చేసేటువంటి చిన్న తప్పులే సోల్జర్స్కి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. మన జిన్కి ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలో ఈ నర్స్కి తెలియదు. బై మిస్టేక్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మన జిన్నే సఫర్ అవ్వాలి. కానీ మన జిన్కి ఏం కాలేదు. మన జిన్ సేఫ్గానే ఉన్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్కు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే అప్కమింగ్ వీడియోస్లో తెలియజేస్తాను. BTS బేస్డ్ కే డ్రామా అయిన యూత్ని ఎక్కడ చూడాలి అండ్ దీంట్లో ఉండే డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ ఎక్కడ చూసినా యూత్ డ్రామా క్లిప్స్ మనకు కనిపిస్తున్నాయి. అసలు ఈ డ్రామా థీమ్ ఏంటి, దీంట్లో మన బాయ్స్ నిజంగానే యాక్ట్ చేశారా లేదా అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ అయిన ప్యారిస్లో కొరియన్ ఎక్స్పో జరిగింది. కొరియా ఇంకా EU డిప్లొమాటిక్ రిలేషన్స్ 60th యానివర్సరీ సందర్భంగా ఈ ఎక్స్పోని కండక్ట్ చేశారు. EU అంటే యూరోపియన్ యూనియన్ అని అర్థం. దీంట్లో టోటల్గా 27 కంట్రీస్ ఉంటాయి. సో ఆ ఈవెంట్లో యూత్ టీజర్ని టెలికాస్ట్ చేశారు. ఇది ఒక కే డ్రామా. రిపోర్ట్స్ ప్రకారం ఈ కే డ్రామాని మన బ్యాంగ్టన్ మెంబర్స్ లైఫ్ స్టైల్ను బేస్ చేసుకొని తీశారంట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే BTS యూనివర్స్లో ఉన్న ఫిక్షనల్ BTS క్యారెక్టర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఈ డ్రామా ద్వారా తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ యూత్ కే డ్రామా గురించి ఇప్పుడు కాదు, 4 years బ్యాక్ 2019లోనే చెప్పారు. దీన్ని బ్లూ స్కై అనే పేరుతో కూడా పిలుస్తారు. కానీ COVID-19 రెస్ట్రిక్షన్స్ వలన ఇంకా క్యారెక్టర్ రీనేమింగ్ ప్రాబ్లమ్స్ వలన ఇది డిలే అవుతూ వచ్చింది. లేదంటే మోస్ట్లీ 2020లోనే ఈ కే డ్రామా రిలీజ్ అవ్వాల్సింది. ప్రజెంట్ హాట్ టాపిక్గా ఉన్న ఈ డ్రామాలో మన BTS మెంబర్స్ యాక్ట్ చేయరు. వారిని రిప్రజెంట్ చేస్తూ వేరే K-pop యాక్టర్స్ దీంట్లో యాక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం ఆ యాక్టర్స్ నేమ్స్ అండ్ వాళ్ళు మన బ్యాంగ్టన్ మెంబర్స్లో ఎవరిలా యాక్ట్ చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా మన జిన్ క్యారెక్టర్ను యాక్టర్ సో జిహున్, RM క్యారెక్టర్ను సో యంగ్జూ, షుగా క్యారెక్టర్ను నా జంగ్హ్యూన్, జేహోప్ క్యారెక్టర్ను ఆ జిహో, జిమిన్ క్యారెక్టర్ను కిమ్ యున్వు, వి క్యారెక్టర్ను జంగ్వో జిన్, JK క్యారెక్టర్ను జాన్ జిన్సో ప్లే చేయబోతున్నారు. వీళ్ళందరూ పాపులర్ యాక్టర్స్ అండ్ వీళ్ళ హ్యాబిట్స్ కొన్ని మన BTS మెంబర్స్ హ్యాబిట్స్తో మ్యాచ్ అవుతాయంట. ఈ అప్కమింగ్ యూత్ డ్రామా మన BTS వారి హార్డ్ మూమెంట్స్ గురించి మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ఇది న్యూ ఆర్మీస్కు అండ్ ఎప్పటి నుంచో ఆర్మీ ఫ్యాండమ్లో ఉన్న వారికి కూడా నచ్చుతుంది. అయితే దీని టీజర్ని మరియు ఎపిసోడ్స్ని ఇంకా అఫీషియల్గా ఏ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మనం చూసిన టీజర్ని కూడా ఆ ఎక్స్పోలో రిలీజ్ చేశారు. యూత్ కే డ్రామా రిలీజ్ డేట్ని మరియు ఎక్కడ రిలీజ్ చేస్తారన్న విషయాల గురించి ఇంకా క్లారిటీగా చెప్పలేదు. మేబీ వీటిని హైప్ వారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా Disney+ హాట్స్టార్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ టీజర్ను చూసిన తర్వాత మన ఆర్మీస్ ఈ టీజర్లో ఉండే కొన్ని నోటబుల్ మూమెంట్స్ను క్యాప్చర్ చేశారు. ఇప్పుడు మనం ఆ నోటబుల్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మూమెంట్ వచ్చి ద క్యారిసెల్. యూత్ టీజర్ ఒక స్నోయీ నైట్న అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్న క్యారిజల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జేహోప్ క్యారెక్టర్ను తన అమ్మగారు వదిలేసి వెళ్ళిపోతారు. సేమ్ ఇలాంటి సీన్నే మనం BTS వారి కొన్ని MVsలో చూసుంటాం. నెక్స్ట్ సెకండ్ మూమెంట్లో చూపిస్తారు. ఎంత సాడ్గా ఉన్నా బ్రైట్ కలర్ డ్రెస్సెస్లో ఎంజాయ్ చేస్తుంటారు.
బీటీఎస్ యూనివర్స్లో సి అంటే సిటీ హార్ష్ లైఫ్ నుంచి ఎస్కేప్ అయ్యి ఫ్రీగా ఎంజాయ్ చేసే ప్లేస్. దీన్ని మనం బీటీఎస్ వారి ఐ నీడ్ యూ ఎంవీలో చూసుంటాం. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ వచ్చి ఫేక్ లవ్ రెఫరెన్స్. ఇక్కడ ఒక క్యారెక్టర్ విండోలో నుంచి బయటకు చూస్తున్నట్టు చూపిస్తారు. సేమ్ ఇదే విధంగా ఫేక్ లవ్ ఎంవీలో జేకే జిమిన్ వైపు చూస్తుంటాడు. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్ వచ్చి జిమిన్ బాత్ టబ్ సీన్. యూత్ టీజర్లో కూడా ఒక క్యారెక్టర్ బాత్ టబ్లో మునిగిపోతూ ఉంటారు. సేమ్ ఇలాంటి సీన్ని మనం బీటీఎస్ వారి ఐ నీడ్ యూ ఎంవీలో చూసుంటాం. నెక్స్ట్ సిక్స్త్ మూమెంట్ వచ్చి స్ప్రే పెయింట్. యూత్ టీజర్లో ఒక ఎమోషనల్ పార్ట్ వద్ద వెనక బ్యాక్గ్రౌండ్లో విండో మీద స్ప్రే పెయింట్తో రాసుంటారు. సేమ్ ఇదే విధంగా స్ప్రే పెయింట్తో సేవ్ మీ అని రాసి ఉండడం మీరు బీటీఎస్ వారి ఫేక్ లవ్ ఎంవీలో చూస్తుంటారు. నెక్స్ట్ సెవెంత్ మూమెంట్ వచ్చి ఫోన్ బూత్. బీటీఎస్ వారి వింగ్స్ షార్ట్ ఫిలింలో ఆర్ఎం ఒక ఫోన్ బూత్ వద్ద నిలబడుంటాడు. అలాంటి ఫోన్ బూత్ని మనం యూత్ టీజర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఎయిత్ మూమెంట్ వచ్చి బోన్ ఫైర్. యూత్ టీజర్లో మెంబర్స్ అందరూ హ్యాపీగా బోన్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఐ నీడ్ యూ ఎంవీలో మన బ్యాంక్టన్ బైస్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.